ఢిల్లీ అశోక హోటల్లో ఇండియా కూటమి నేతలు సమావేశం కొనసాగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా, రాహుల్, శరద్ పవార్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, మమతా బెనర్జీ, ఉద్దవ్ ఠాక్రే, ఇండియా కూటమి ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలు, ఉమ్మడి ప్రచారం, పార్టీల మధ్య సర్దుబాటుపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల్లో పొత్తుల కోసం ముకుల్ వాస్నిక్ నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఇండియా కూటమి సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, హోటల్ అశోకాలో ప్రస్తుతానికి ఇండియా కూటమికి సంబంధించిన కీలక సమావేశం ఇది 4వ భేటీ అయ్యారు. సమావేశం కొనసాగుతూ ఉంది. సమావేశానికి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు మిగతా నాయకులు, ముఖ్యంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, నితీష్ కుమార్ బీహార్ సీఎం, మిగతా కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలకంగా సీట్ షేరింగ్కు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా పార్టీల నుంచి కూడా సీట్ షేరింగ్ అంశం పైన క్లారిటీ రావాలి. గతంలో 3 సార్లు భేటీ అయినప్పటికీ సీట్ షేరింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పటికీ దానిపైన పూర్తి స్థాయిలో నిర్ణయం జరగలేదు. బట్ ఈసారి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ సమావేశాల్లో సీట్ షేరింగ్కి సంబంధించి క్లారిటీ రావడంతో పాటు కామన్గా ఒక మేనిఫెస్టో, ఇండియా కూటమి తరఫున కామన్గా ఒక మేనిఫెస్టో, అలాగే ఉమ్మడి ప్రచారం, ఈ 3 కీలక అంశాలపైన నిర్ణయాలు అనేది కూడా తీసుకోబోతున్నారు. ఇప్పటికే డిసెంబర్ చివరి వారానికల్లా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీల్లో, కీలకమైనటువంటి పార్టీలకు సంబంధించి సీట్ల షేరింగ్ పైన ఒక నిర్ణయానికి వస్తే ఆ తర్వాత నుంచి ప్రచారం అనేది కూడా చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. అలాగే ఏ పార్టీ ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది క్లారిటీ వస్తే దానికి తగ్గట్టుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవడం కావచ్చు, ఉమ్మడిగా భారీ బహిరంగ సభలు ఒక 7 నిర్వహించాలని కూడా ఇప్పటికే గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు భవిష్యత్తులో ఎన్నికలు జరిగేటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ఒక నెల ముందే రాబోతుంది. ఎన్నికల సంబంధించి లోక్సభ ఎన్నికలు 1 నెల ముందు జరగబోతున్నాయనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతూ ఉంది. కాబట్టి వాటన్నిటికీ సిద్ధం అవ్వాలంటే ముందు సీట్ షేరింగ్ పైన ఒక క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. దానికి సంబంధించే ప్రస్తుతానికైతే ఈ కూటమికి సంబంధించి ముఖ్య నేతలంతా కూడా భేటీ అవుతున్నారు. గతంలోనే కొన్ని కమిటీలు వేసుకున్నారు. కోఆర్డినేషన్ కమిటీ, అలాగే మీడియాకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించిన ఒక కమిటీ వేసుకున్నారు. మిగతా ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇష్యూస్కు సంబంధించి కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా లేవనెత్తాల్సినటువంటి అంశాలు, రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క డిఫరెంట్ సినారియో ఉంది. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ తీసుకోవడము, వీటన్నిటికి సంబంధించి అంశాలను ఎంచుకోవడానికి సంబంధించి కొన్ని కమిటీలు వేసుకున్నారు. ఆ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, ఇప్పుడు తాజాగా ఈ సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాల ఇంప్లిమెంటేషన్ కూడా చాలా కీలకంగా అవబోతా ఉంది. పార్టీలన్నీ కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. ఈసారి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలి అనేటువంటి దాంతో ఉన్నాయి. దానికి సంబంధించిగానే యాక్షన్ ప్లాన్ అంతా కూడా రూపొందిస్తూ ఉన్నారు. పార్టీలకు సంబంధించి ముఖ్యంగా జాతీయ స్థాయిలో బలంగా ఉన్నటువంటి పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు రెండు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా భావిస్తూ ఉన్నాయి. కొన్ని కీలకంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కావచ్చు, లేకపోతే ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే స్థానిక పార్టీలు కొంత అక్కడ వారు ప్రతిపక్షంలో ఉన్నారు. అలాంటి రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపైన కూడా కీలకంగా చర్చ జరుగుతూ ఉంది. వీటిపైన ఈరోజు నిర్ణయం తీసుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ దిశగా ప్రయత్నాలు అనేది కూడా చురుగ్గా సాగబోతున్నాయి. ఇప్పటికే చాలా నాయకులు కూడా ఇదే అంశాలని, ఈ కన్సర్న్స్ని లేవనెత్తుతూ ఉన్నారు. వాటికి సంబంధించి ఈరోజు జరిగేటువంటి ఈ కీలక సమావేశంలో నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మిగతాకు సంబంధించి ప్రెస్ మీట్ల ఏర్పాటు కావచ్చు, లేకపోతే బహిరంగ సభలకు సంబంధించి కూడా ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించాలని కూడా భావిస్తూ ఉన్నారు. వాటిపైన కూడా ఈరోజు జరగబోయేటువంటి సమావేశంలో క్లారిటీ రాబోతూ ఉంది. దాంతోపాటు ఫేస్ ఎవరు ఉండబోతున్నారు, ఇండియా కూటమికి సంబంధించి ఫేస్ లాంటి నాయకుడు ఎవరు ఉండబోతున్నారు అనే దానిపైన కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది. నితీష్ కుమార్ లాంటి నాయకుడు కావచ్చు, లేకపోతే మమతా బెనర్జీ, లేకపోతే రాహుల్ గాంధీయా, ఇలా ఎవరిని ఫేస్గా పెట్టాలి, పీఎం క్యాండిడేట్గా ఎవరు ఉండాలనే దానిపైన కూడా
సీరియస్గా డిస్కషన్ నడిచేటువంటి అవకాశం ఉంది. ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా తమ నాయకులే ఆ టాప్ పొజిషన్ కోసమో లేకపోతే ఫేస్గా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. కాబట్టి వీటన్నింటిపైన కూడా ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలోనే ఒక తుది రూపైతే వచ్చేటువంటి అవకాశం ఉంది యశోద.